నిష్కామ కర్మయోగాచరణలో ప్రబల శత్రువు కామమే. ఇది జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది అన్నారు. ఎలా నాశనం చేస్తుంది అంటే, ఇంతకీ కామము అనేటువంటి శత్రువు ఎక్కడుంటాడు? ఎక్కడైనా ఒక చోట ఉంటే వెళ్ళి పట్టుకోవచ్చు. విచిత్రం ఏంటంటే, అధిష్టానం అంటే ఎక్కడుంటుంది? ఇంద్రియ స్థాయిలో ఉంటుంది కోరికలు, మనోస్థాయిలో ఉంటాయి, బుద్ధి స్థాయిలో కూడా ఉంటాయి, అన్ని స్థాయిల్లో ఉంటాయి ఈ కోరికలు. అయితే ఒకటేమో స్థూలమైన విషయాలను కోరుకుంటుంది, అంతేగా, కొన్ని సూక్ష్మమైనవి కోరుకుంటుంది ఈ బుద్ధి, ఇంకో రకమైన ఏదైతే మొత్తానికి అన్ని స్థాయిల్లో ఉంటాయి. ఉంటే ఏమిటండి నష్టం? జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానం ఆవృత్య ఏం చేస్తుంది? ఏ కాస్త విచక్షణ వివేకము శాస్త్రజ్ఞానం ఉన్నా దాన్ని కప్పివేస్తుంది. విమోహయతి మోహంలో పడేస్తుంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఇంతకుముందు విగ్రహం ఏం పనిచేస్తుంది అని ప్రశ్న వేశాడు భగవంతుడు కదా. ఎందుకంటే బుద్ధి స్థాయిలో కూడా మోహం కప్పేస్తే, అవునా, అప్పుడు ఇంద్రియాలు మాత్రం ఏం చేయగలం అంటే, కేవలం ఇంద్రియ స్థాయిలో నిగ్రహించినంత మాత్రం చేత ప్రయోజనము లేదు అని అర్థం కదా. కేవలము ఇంద్రియ స్థాయిలో తాత్కాలికముగా ఏదో అలా వాటిని ఇలా ఏమిటంటారు నొక్కి పడితే అది నిగ్రహం కాదు సుమా. ఆ లోపల నుంచి అన్ని స్థాయిల్లో ఉంటుంది అది. కాబట్టి ఏమవుతుంది? జ్ఞానం విజ్ఞానం అన్నీ పోతాయి కదా. మరి ఏం చేయాలి అప్పుడు అంటే, ముందు బుద్ధి స్థాయిలో నుంచి మనస్సుని, మనస్థాయిలో నుంచి ఇంద్రియాలను చూసుకుంటూ ఏం చేయాలి? కంట్రోల్ అనేది లోపల నుంచి బయట వాటిని ఆపరేట్ చేయాలి. బయటే చేయటం కాదు. అంటే లోపల బుద్ధి స్థాయిలో నుంచి మనస్థాయిలో నుంచి ఇంద్రియాలను నియమించాలని అర్థం. లేకపోతే ఏమవుతుంది? సప్రెషన్ అయిపోతుంది. అందుకని ఏమన్నారు? త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య. ముందు ఇంద్రియాలను నియమించాలి. ఎలా నియమించాలి? చెప్పాలి. ఏమిటి? ఇవి మంచిది కాదు, అండర్స్టాండింగ్ ఉండాలి, అవగాహన ఉండాలి, అవునా. దానికి నచ్చ చెప్పాలి, బతిపులాడుకోవాలి. మహాత్ములు అందరూ అలాగే చేశారు. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియాత్వం త్వామేవ యాచే. ఓ జిహ్వా, ఓ నాలుక, నేను యాచిస్తున్నానే. నువ్వు ఈ శరీరం వదిలిపోయేటప్పుడు అమృతతుల్యమైన కృష్ణనామాన్నే జపించవే అని ఎవరిని యాచించాడు? నాలుక. అంటే ఏమిటి అర్థం? ఇంద్రియాలకి శిక్షణ, అవునా కాదా. కాబట్టి ఆ రకంగా చేయాలి, కానీ ఏదో మెకానికల్ ఆపరేషన్ లాగా నొక్కి పట్టేస్తే లాభం లేదు. నచ్చ చెప్పుకోవాలి, భుజగించాలి, దానికి అవగాహన కల్పించాలి బుద్ధి స్థాయిలో కదా. అలా తీసుకురావాలి, అలా నియమించాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ ఇంద్రియాలను నియమించటం వల్ల ఈ బుద్ధి స్థాయిలో మార్పు తీసుకురావటం అనేది చాలా ఏమవుతుంది? స్లోగా, నెమ్మదిగా జరుగుతుంది. ఈలోపు ఇంద్రియాలలో నుంచి విషయాలు వచ్చి పడితే జ్ఞాన విజ్ఞానం అన్ని పోతాయి, నాశనం అయిపోతుంది కదా. కాబట్టి ఆ జ్ఞాన విజ్ఞానం నాశనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు ఈ బయట నుంచి వచ్చే ఫోర్సు ఉంటుంది, ఇంద్రియాలు వచ్చే గాలిని లేకుండా వాటిని కంట్రోల్ చేయాలి. అక్కడితో సాధన అయిపోదు. అది ఇక్కడ భగవంతుడు చెప్పదలుచుకుంది కదా. ముందు విచక్షణ వివేకం కోల్పోకుండా అంటే కింద పడకుండా చూసుకోవాలి. పడిన తర్వాత పైకి లేవటం వేరు కదా. అందుకే విషయ ధ్యానం ఇందాక చెప్పారు కదా 2వ అధ్యాయంలో. విషయ ధ్యానం వల్ల సంఘం వల్ల కామం వల్ల క్రోధం ఇవన్నీ బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు ఈ విషయాల్లోకి వెళ్ళకూడదు, కంట్రోల్ నియమించాలి. వెళ్ళకూడదంటే అన్ని కళ్ళు చెవులు మూసేసుకుంటే నిద్రపోయినట్టే కదా. మరి ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. నియమించటం అంటే అవసరమైనంత వరకు, అవసరమైన విషయాలలో ఇంద్రియాలు ప్రవర్తించాలి.
అనవసరమైన విషయాల్లోకి ఆ, అనవసరంగా పో. ఇది సంయమనం. అవునా? సరే. ఇప్పుడు ఎలా చెయ్యాలి అని అంటే వీటికి ఒక ఇది ఉంది. మనందరికీ తెలిసిందే. నిన్న మనం చెప్పుకున్నాం. ఇంద్రియాల కంటే ఎవరు ఎక్కువ? మనస్సు ఎక్కువ. కానీ ఇంద్రియాలు విషయాల కంటే ఎక్కువ. విషయాలు బయట నుంచి లోపలికి వస్తున్నాయి ఇంద్రియాల ద్వారా. అవునా? వస్తున్నాయి. ఏమనుకుంటున్నాడు జీవుడు? అమ్మో అవి చాలా పవర్ఫుల్, ఏమిటి విషయాలు, అవి నన్ను లాగేస్తున్నాయి అంటాడు. కాదు నాయనా, విషయాలు పవర్ఫుల్ కాదు. మరేమిటి? నీ ఇంద్రియాలు శక్తివంతమైనవి. వాటికంటే ఇంద్రియాలు శక్తివంతమైనవి, సూక్ష్మమైనవి, ప్లస్ లోపలున్నాయి. విషయాలు బయట ఉన్నాయి. నువ్వు బయట వాటిని నిరోధిస్తావా, లోపల వాటిని నియమిస్తావా? మన చేతిలో ఉన్నదాన్ని మనం నియమించుకోవచ్చు, కానీ బయట విషయాల్ని లేకుండా చేయగలమా? ఎక్కడికి పోయినా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉంటూనే ఉంటాయి ప్రపంచంలో. వద్దొద్దంటే లేకుండా ఉండవు. అవునా? నేను సాధన చేస్తున్నాను, నాకు సాధన అనుకూలమైనవే ఉండాలి ప్రపంచంలో అంటే ఎక్కడా సాధ్యం. కొంతవరకు మనం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు అన్ని వేళలా అది సాధ్యం కాదు. కాబట్టి సూక్ష్మమైనటువంటి ఇంద్రియ శక్తులని గమనించుకొని వీటిని ఏం చేయాలి? శక్తుల్ని రక్షించుకోవాలి అని చెప్పారు. ఇంద్రియాల కంటే మనస్సు ఎక్కువ, అది కూడా చెప్పుకున్నాం. ఎందుకు? ఒక్కో ఇంద్రియం ఒక్కొక్క పని చేస్తుంటే మనస్సు అన్నిటినీ కూడా తీసుకుంటుంది, అన్నిటినీ రిసీవ్ చేసుకుంటుంది, అన్నిటికీ ఏం చేస్తుంది? మనస్సే నడిపిస్తుంది ఇంద్రియాలు. కాబట్టి ఎక్కువే మనస్సు ఎక్కువ ఇంద్రియాల కంటే. కాబట్టి మనస్సు ద్వారా ఇంద్రియాలని సంయమించాలి. అంతేగా? ఎక్కువ అంతే కదా. ఎవరైతే ఎక్కువ అధికారం ఉంటుందో వాళ్ళు దాని కింద స్థాయిలో వాళ్ళని కంట్రోల్ చేయాలి. అవునా కాదా? అంతే. మనస్సుకు వేగం ఎక్కువ, శక్తి ఎక్కువ, అన్నిటిని కలుపుకొని పోయేది మనం. మరి మనస్సే మరి వేగంగా వెళ్ళిపోతే ఏం చేయాలి? అది వెళ్ళిపోకుండా, ఇంద్రియాల వైపు వెళ్ళిపోకుండా బుద్ధి అనేది ఉంది కదా మనస్సు కంటే ఎక్కువైనది. ఏమిటి బుద్ధి? మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనస్సుకి బుద్ధికి సంకల్ప వికల్పాత్మక, నిశ్చయాత్మక అని చెప్పారు. కానీ మనస్సు ఎప్పుడు ఇంద్రియాల యొక్క సమాచారం ఏదైతే ఉంటుందో వాటిల్లోకే వెళ్ళిపోతుంది మనస్సు. బుద్ధి ఇంద్రియాలు తెచ్చిన విషయాల్ని మనస్సు ద్వారా స్వీకరించిన దాన్ని అక్కడికే లిమిట్ కాదు. బుద్ధి ఇంకా ఆ పరిధిని దాటి ఆలోచిస్తుంది. కొత్త కొత్త విషయాల్లో కూడా చొచ్చుకుపోతుంది బుద్ధి. అవునా? ఇంతకు ముందు లేనివి కూడా ఊహించుకోగలదు కొంతవరకు. ఆ పరిశోధించుకుంటుంది, పరిశీలిస్తుంది. ఏది ఎక్కువ లాభమా అని, ఏది నష్టమా, ఏది ప్రయోజనమా కదా, ఇలాంటివన్నీ ఊహించి చెప్పేది ఎవరు? నిర్ణయించేది బుద్ధే కదా. దానికి అసూక్ష్మమైనటువంటి శక్తి ఉన్నది. ఇప్పుడు సైంటిస్టులు ఎన్నో ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? మనసుతో చేయట్లే, వాళ్ళు ఎవరు? బుద్ధి స్థాయిలో చేస్తున్నారు. అవునా? తెలియనివెన్నో వాళ్ళు కనిపెడుతున్నారు. అవునా? తెలిసిన వాటిల్లోకి పరిగెట్టడం గొప్పే ఉంది. అవునా కదా? కాబట్టి తెలియనిది ఏదో తెలుసుకోగలగాలి, అది జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ ఆ విషయమే చెప్తున్నాడు. మనస్సుకి అందదు, బుద్ధి ఒకటి ఉంది కదా. ఆ బుద్ధిని ఉపయోగించుకొని ముందు వీటన్నిటినీ సంయమిస్తే, ఏది? బుద్ధి ద్వారా మనసు, మనసు ద్వారా ఇంద్రియాలు చేసిన తర్వాత ఈ బుద్ధి కంటే ఎక్కువ ఎవరండి? సహా. సహా అంటే ఎవరు? పరమాత్మ. ఎందుకు అంటే బుద్ధికి కూడా పరమాత్మ ద్రష్టగా ఉంటాడు. ఒకదానికొకటి ద్రష్ట దృశ్యం అనే సంబంధం ఉంది. దృగ్దృశ్య వివేకాన్ని శంకరాచార్యులు ఒక గ్రంథాన్ని రచించారు. ఇంద్రియ విషయాలు దృశ్యమైతే ఇంద్రియాలు ద్రష్ట, అంతే కదా. మరి ఇంద్రియాలు ఎటుపోతున్నాయి, ఏం చేస్తున్నాయి అని చూసేది ఎవరు? మనస్సు. సో మనస్సు ద్రష్ట అయితే ఇంద్రియాలు దృశ్యం. అవునా? బుద్ధి ద్రష్ట అయితే మనస్సు దృశ్యం. ఇప్పుడు బుద్ధి కూడా దృశ్యమే. ఎందుకు?
నాకు తెలుస్తుంది బుద్ధిలో ఏం ఆలోచన వస్తుంది, ఏం నిర్ణయం తీసుకుంటున్నాను తెలియట్లా. సో బుద్ధి కూడా దృశ్యమే. ఓ బుద్ధిని చూసేది ఎవరు? సహా పరమాత్మ కదా. సో ఇది ఒకదానికొకటి ఒకటి సూక్ష్మం. ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం బుద్ధే పరం బుద్ధ, ఈ ప్రకారంగా బుద్ధి కంటే పరమమైనటువంటిది ఆత్మ, సహా పరమాత్మ అని బుద్ధ్వా తెలుసుకుని ఏం చేయాలి? ఆత్మన ఆత్మానం సంస్తభ్య, ఆత్మన ఆత్మానం సంస్తభ్య. ఈ ఆత్మ అనే పదము భగవద్గీతలో ఒక్కో సందర్భంలో ఒక అర్థంలో చెప్పుకోబడుతుంది. ఆత్మ అంటే ప్రతి చోట పరమాత్మ లేకపోతే ఈ ఆత్మ అని కాదు. కొన్ని చోట్ల జీవాత్మ అంటాడు, కొంచెం మనస్సు కూడా ఆత్మే అవుతుంది, ఒక్కోసారి బుద్ధి కూడా ఆత్మే అవుతుంది. అవునా? అందుకని ఆత్మన ఆత్మానం సంస్తభ్య అంటే నిన్ను నీవే సంస్తభ్య అంటే బాగా నిలబెట్టుకొని వాటికి దాసుడు కాకుండా వాటి వెంట పరిగెత్తకుండా పరుగులు ఆపివేసి. అయితే ఆత్మనంటే ఏ ఆత్మతో ఏ ఆత్మని నిలబెట్టాలి? నిన్ను నీవే అంటే ఏ నేనుతో ఏ నేను నిలబెట్టాలి అని ఇక్కడ. ఎందుకంటే ఈ తాదాత్మ్యము ఇంద్రియాలని నేనే అంటాడు, మనస్సుని నేనే అంటాడు, బుద్ధిని నేనే అంటాడు కదా. కాబట్టి ఇక్కడ శంకరులు చెప్పారు, సంస్కృతేన మనసా సమాధాయ స్వేన ఏవ. అంటే ఇప్పుడు మనస్సు ఉంది, సాధారణంగా మనస్సు లక్షణం ఏంటి? ఇంద్రియ విషయాల అంటే పోతుంది, ఇంద్రియాల విషయాల్లోనే ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? సంస్కరించబడిన మనస్సుతో ఈ మనస్సును నిలపాలి. వాట్ డస్ ఇట్ మీన్? సంస్కరించబడిందంటే బుద్ధి. బుద్ధికి కదా మనం సంస్కారం ఇచ్చేది, శాస్త్రజ్ఞానం ఇచ్చేది ఎవరికి? బుద్ధికి. గురువు యొక్క శిక్షణ ఎక్కడ దేనికి ఇచ్చేది? బుద్ధికి. అవునే కాదా? కాబట్టి గురువు వాక్యము శాస్త్ర బుద్ధి. ఇది ఏం చేయాలి? ధారణ చేసుకోవాలి. ఇలాంటి సంస్కరించబడిన బుద్ధి చేత మనస్సును ఏం చేయాలి? సంస్తభ్య అంటే నిలబెట్టాలి. అంటే ఏంటి? వీటి వెంట పరుగులు ఎత్తకుండా ఈ చిత్త చాంచల్యాన్ని ఏం చేయాలి? ఆపాలి, నిలబెట్టాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ మహాబాహో, నువ్వే సామాన్యుడు ఏమిటయ్యా, మహావీరుడివి, పెద్ద పెద్ద భుజాలు ఉన్నాయి, భుజ బలం ఉంది, కాబట్టి శత్రువుల్ని ఈజీగా నువ్వు జయించగలవు. కాబట్టి నీకు కష్టమేం కాదు, ఈజీ నువ్వు అప్పుడు గొప్పవాడు అవుతావు. మహాబాహో శత్రుం కామరూపం దురాసతం శత్రుం జహి కదా. ఇలాగా నువ్వేం చేయాలి? కామరూపమైన శత్రువును జయించాలి. ఇక ఒక విశేషణం పెట్టాడు, దురాసదం కామరూపం శత్రు. దురాసదం అంటే ఏంటి? తేలిగ్గా జయించబడదది, అతి కష్టం మీదనే జయించబడుతుంది. ఏది? కామం అనేటువంటి శత్రువు. కామం అంటే ఏ విషయాన్ని గురించిన కోరికలైనా కామం కిందిగా వస్తుంది, ఏ విషయ కామనైనా వస్తుంది. కాబట్టి దీన్ని జయించడం అంత తేలికేం కాదు నాయనా. నువ్వు చాలా ఏం చేయాలి? కష్టపడితే గాని, ప్రయత్నం చేస్తే గాని దీన్ని జయించలేవు. ఎదురుగా ఉండే శత్రువుల్ని భుజబలంతో జయిస్తావు, ఇక్కడ భుజబలం సరిపోదు, దీనికి కావాల్సింది ఆత్మబలం. దీనికి ఏం కావాలి? ఆత్మబలము కావాలి. ఆత్మబలం అంటే ఏంటి? ఈ బుద్ధిని ఏం చేయాలి? బుద్ధే వంకరపోతే అని కొంతమంది డౌట్, అందుకు బుద్ధికి శిక్షణ కావాలి.
బుద్ధికి ఏం కావాలి ఇప్పుడు? శిక్షణ. అందుకే శాస్త్రం, శ్రవణం, మననం, స్వాధ్యాయనం, నిధిధ్యాసనం ఇవన్నీ కదా అభ్యాసాలు. గురువు యొక్క శిక్షణ కావాలి. దీనివల్ల అదేమవుతుంది? సంస్కరించబడుతుంది. అప్పుడు ఆ బుద్ధి ఏమవుతుంది? విచక్షణతో, వివేకంతో ఎప్పుడు మేల్కొని ఉంటుంది. బుద్ధి జాగరూకమై ఉంటుంది. అలాంటి బుద్ధితో ఏం చేయాలి? ఈ పరుగులన్నిటినీ ఆపివేసి అప్పుడు అదేమో నిలబడిన తర్వాత అప్పుడు వీటన్నిటికీ అతీతమైనటువంటి ద్రష్ట ఎవరు? ఆత్మలో నిలపాలి. అంతే తప్ప ఇవేమి పరుగులు ఆపకుండా ఎలా నిలుపుతారు? ఆత్మ వైపు ఎలా దృష్టి మళ్ళిస్తారు? ఇటు పరిగెడితే ఉంటే ఇటు మళ్ళేది ఎప్పుడు, నిలిచేది ఎప్పుడు? అవునా? సో ఆత్మ వైపు దృష్టి మళ్ళించి చింతనో, ఆత్మచింతన, అధ్యాత్మ చేతస్ అన్నారే, అది కావాలంటే ముందు ఏం చేయాలి? పరుగులన్నీ ఆపొద్దా? ఆపాలి కదా. సో దేంతో ఏది చేయాలి చెప్పాడు. సో విషయాల్లోకి కంటే ఇంద్రియాలు ఎక్కువ, వాటి శక్తిని వృధా చేసుకోకూడదు అనేటువంటిదైనా ఉండాలి. ఈ ఇంద్రియాల ద్వారా ఎంత శక్తి వృధా అయిపోతుంది ప్రతి క్షణం, అది గుర్తించాలి కదా. కాబట్టి ఇంద్రియాలు ఉన్నవి ఉపయోగించుకోవడానికి కానీ వృధా చేసుకోకూడదు ఇంద్రియ శక్తిని. అలా చేసుకోకుండా ఉంటే సంయమనం వల్ల ఏమవుతుంది? లోపల శక్తి పెరుగుతుంది. ఇంద్రియాల ద్వారా వెళ్ళేది మనస్సే కదా. సో మానసిక శక్తి వృధా కాకుండా ఉండాలంటే గుర్తించి సంయమించాలి. అలా మనస్సు ఎలా? బుద్ధి ద్వారా చెయ్యాలి. సో ఈ ప్రకారంగా చేస్తూనే ఉండాలి. ఎప్పుడు చేయాలండి ఇదంతా? ఎప్పుడు చేస్తూనే ఉండాలి. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు మేల్కొన్నంత కాలం, విషయ ప్రపంచంలో సంచరిస్తున్నంత కాలం. అందుకని ఏం చేయాలి? అన్నిటికంటే అతీతమైన ఆత్మస్థాయిలో నిలిచే వీటన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే సాధ్యం కాదు. కంప్లీట్ గా జయించడం సాధ్యం కాదు. సో పూర్తిగా కామ విజయం సాధించాలంటే ఏం చేయాలి? బుద్ధి కంటే పరమైనది ఒకటి ఉంది. మన బుద్ధే ప్రమాణం కాదండి. ఈ బుద్ధి కూడా ఒక్కోసారి ఏమవుతుంది? చంచలం అయిపోవచ్చు. అవునా? అందుకని మనకి 2వ అధ్యాయం చెప్పాడు చూసారు, రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం అంటే ఎవరు? ఈ పరమాత్మ. అప్పుడు మాత్రం ఇవన్నీ పూర్తిగా వాసనాక్షయం అయిపోయి తొలగిపోతాయి. పూర్తిగా కంట్రోల్ అనేది అప్పుడు వస్తుంది. అందుకని ఎప్పుడు గురుదేవులు ఎలా చిత్రీకరిస్తారంటే, మనకి ఒక గాయం అయింది, పుండు అయితే ఆ పుండులోంచి రసి గారుతుంది. రసి అంటే తెలుసు కదా, చీవు. అలాగే ఈ కోరికలు అనేవి పుండు లాంటి వాటి అంతఃకరణం. దీంట్లోంచి రసి కారుతూనే ఉంటుంది. రసి కారుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు దానికి? చేస్తారు. దాన్ని తుడి చేసి, దానికి ఏదో ఏదో మందు వేసి, దానికి చేసి చేయాలక్కర్లేదు. కాబట్టి ఈ ఆత్మచింతన లేకపోతే ఆత్మ ఇదేంటి విచారణ అనేటువంటిది ఆ కోరికల్ని మాటిమాటికి పైకి రాకుండా దాని నుంచి ఈ ఏమంటారు నష్టం, బుద్ధి వివేకం నష్టం కాకుండా ఉండాలంటే అదొక్కటే. ఎందుకంటే ఇంద్రియ స్థాయిలో ఉంటుంది, మనోస్థాయిలో ఉంటుంది, బుద్ధి స్థాయిలో కూడా ఉంటుంది అన్నాడు కదా. ఇక మంది ఎక్కడేస్తాం? ఏ మంది వేయాలి? బుద్ధి స్థాయిలో కూడా ఉంటే పరమాత్మ బాంబు అంటే బాంబు కాదు, చింతన స్మరణ, ఇదొక్కటే దీన్ని పూర్తిగా ఆపివేయగలరు కదా. ఇంకోటి లేదు. ఇంకెక్కడ పెట్టినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? ఈ విషయాల్లో ఇంతకుముందు అనుభవాలైనా కావచ్చు, కొత్తవైనా రావచ్చు. అంతే కదా. విషయ సంపర్కం లేకుండా ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఉండదు, సాధ్యం కాదు. సో విషయ సంపర్కం నుంచి దీన్ని పూర్తిగా పోవాలి కదా. అది ప్రేరణలు రాకుండా ఉండాలంటే మార్గం ఇది ఒక్కటే, రైట్ రాయల్ పాత్, ఇంకోటి లేదు. ఇంకా ఏ మార్గాన్ని అనుసరించినా కృత్రిమమైన మార్గం అయిపోతుంది. ఇప్పుడు ధ్యానం, ఈ పరమాత్మను వదిలిపెట్టేసి శ్వాసను ధ్యానం చేశాడు అనుకోండి,
అది అది వాయువు. శ్వాస అంటే ఏంటి? వాయువు. అది ప్రాణమయ కోశానికి సంబంధించిన విషయం. అంతే కదా? అంతేగా? సో ప్రాణమయం మీద తీసుకెళ్లి మనసును పెడుతున్నాడు. బట్ దానిపైన ఇంకా బుద్ధిమయ విజ్ఞానమై ఉంది, ఆనందమై ఉంది, తర్వాత ఆత్మ. ఈ మూడో కోశాన్ని తీసుకొచ్చి రెండో కోశంలో పెడుతున్నాడు. మనసును తీసుకెళ్లి ప్రాణమయంలో పెడుతున్నాడు. అంతే. కానీ ఇంకా దాటాలి కదా. అందుకు ఈ హైరార్కీ చెప్పాడు. పైనుంచి కిందికి రాకూడదు నాయన, కింది నుంచి పైకి పో. అంటే విషయాల్ని ఇంద్రియముల ద్వారా, ఇంద్రియములను సంయమించడం ద్వారా విషయాలు గాలి ఆపొచ్చు. ఇంద్రియాలని మనసు ద్వారా స్వాధీనం చేసుకోవాలి. మనస్సుని బుద్ధి ద్వారా కంట్రోల్ చేయాలి. బుద్ధిని ఏం చేయాలి? అక్కడే సేఫ్టీ, ఇంకెక్కడా లేదు. ఈ చక్కని విధానాన్ని తనని తాను ఎలా నిలుపుకోవాలి? సంస్తభ్యమాత్మన ఆత్మానం, ఇది ముఖ్యం. సంస్తభ్య అంటే శంకర్లు ఇక్కడ స్తంభనం అని కూడా చెప్పారు. స్తంభనం అంటే నిలిపేయాలి. దేన్ని? నీకు నువ్వే నిలుపుకోవాలి. ఇంకెవరు వచ్చి గురువు గారు నా పరిస్థితి వెళ్ళిపోతుంది, మీరు కొంచెం నిలపరు. నువ్వు నిలుపుతా. నువ్వు ఇవ్వగలవా? మనసుని అర్పణ చేయడు. అది అర్పణ చేయడు, కానీ గురువు గారిని నిజమే చేపెడితే అయిపోవాలి మనం. సంపూర్ణ శరణాగతి పొందితే ఆటోమేటిక్ నిలుస్తుంది. అది శరణాగతి అంటే అహంను అక్కడ పడేయడమే. అది చేయలేడు కదా జీవుడు. చేయనప్పుడు ఎలా జరుగుతుంది? అందుకని ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇన్నర్ డెవలప్మెంట్, ఇన్నర్ ఇంజనీరింగ్. కొత్త పదార్థం లోపల ఎలా తన్ని తాను దిద్దుకోవాలి. ఏ ఎక్విప్మెంట్, దాని యొక్క ప్రయోజనం ఏమిటి, ఎంత దాని పరిధి ఉంటుంది, ఏ రకంగా దాన్ని తాను దిద్దుకోవాలి. సో ఇప్పుడు నిష్కామ కర్మయోగం ఎందుకు? తన్ని తాను అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని ఆత్మతత్వాన్ని అందుకోవడానికే. సో దాంట్లో మొట్టమొదటి శత్రువు, ప్రబలమైన శత్రువు ఎవరంటే కామమే. ఇంద్రియ విషయంలో, మనోవృత్తిలో ఉంటుంది. దాన్ని ఎలా జయించడం అనేది ఇక్కడ చెప్పాడు విధానం. ఈ విధానాన్ని, టెక్నిక్ ని ఇక్కడ భగవంతుడు చెప్పి దీన్ని ఇక్కడ ముగిస్తూ ఉన్నాడు. ఓం తత్సద్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. అథ చతుర్థోధ్యాయః. జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తపః. సో 3వ అధ్యాయంలో కర్మయోగ ఆచరణకు కావలసినటువంటి విధానమును, మెలకువలను అన్ని కూడా పూర్తిగా వివరించిన తరువాత ఇహ 4వ అధ్యాయం. ఇక్కడ అధ్యాయాల విభజన కృష్ణుడు చేయలా.
తర్వాత కాలంలో ఎవరో మహానుభావుడు దీంట్లో ఉండే విషయాన్ని బట్టి విభజన చేశారు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. చెప్పిన తర్వాత మళ్ళీ భగవంతుడే ఈ కర్మయోగ విధానం ఏదైతే ఉందో దాన్ని గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఇంకోటి, ఒక ఏదైనా ఒక శిక్షణ కానీ ఒక విద్య కానీ, ఇది నిజానికి ఒక విద్య. విద్య అంటే మంత్రం అనే కాదు, ఒక విద్య. ఇప్పుడు అన్ని విద్యలే ఈ ప్రపంచంలో, ఇది కర్మయోగం అనేది ఒక విద్యే. దీని ఆచరణ వల్ల మనిషి పొందేటువంటిది ఏంటో, కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధం నుంచి కూడా విడుదల పొందుతాడు అని చెప్పాడు కదా. ఇది ఎవరు చెప్పారు? ఈ టెక్నిక్ ఆఫ్ యాక్షన్ అనేది ఎవరికి చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా చెప్పాలి కదా, పరంపర చెప్తున్నారు. సో 4వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా భగవంతుడు తన యొక్క ఈశ్వర స్థాయిని ప్రస్ఫుటంగా సూటిగా చెప్తున్నాడు. ఈ 3వ అధ్యాయంలో కొంత పురాప్రోక్తామయానఘ అని మొదటి శ్లోకంలో కొంతవరకు చెప్పాడు, 2వ శ్లోకంలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అలా కాదు, అవతారం గురించి చెప్తారు. ఇప్పటిదాకా అర్జునుడు కృష్ణుణ్ణి ఆశ్రయించాడే తప్ప శ్రీకృష్ణుడి యొక్క ఈశ్వరత్వము కానీ, ఆయన యొక్క సర్వజ్ఞత్వము కానీ, సర్వవ్యాపకత్వము కానీ, ఆ పరమేశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడనేటువంటి జ్ఞానము రాలేదు. ఆశ్రయించాడు, ఆయన మహానుభావుడని తెలుసు, కానీ అది ప్రస్ఫుటంగా బుద్ధికి గోచరము కాలే కదా. అలా కానంత వరకు ఆయన ఇచ్చేటువంటి జ్ఞానాన్ని పూర్తిగా రిసీవ్ చేసుకునేటువంటి యోగ్యత ఉండదు ఎవరికి? బుద్ధికి కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక విషయాన్ని సామాన్యుడు, మరొక మామూలు మనిషి వాళ్ళు చెప్పుకున్నారనుకోండి, ఏదో చెప్తాడులే అనుకుంటాడు. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు, కాస్త వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్తే అమ్మో పెద్ద ఆయన చెప్పాడండి అంటారు. అవునా కాదా? అంటారు అదే విషయాన్ని. అదే ఇంకొంచెం బాగా పెద్దవాళ్ళు అనుకోండి, బాగా గొప్ప పేరు మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తే అమ్మో ఆయన చెప్పారండి, చాగంటి వారు చెప్పారు అనుకుంటారు. అవునా కాదా? ఎందుకని ఒక్కొక్కళ్ళకి వాళ్ళపైన గురి ఉంటుంది. సో ఎవరిపైన గురి ఉంటుందో వాళ్ళు చెప్తే వీళ్ళకి ఏమవుతుంది? ప్రమాణంగా స్వీకరిస్తారు. అవునా కదా? ఏదైనా అంతే. సో ఇప్పుడు అర్జునుడికి కొంతవరకు అవగాహన వచ్చింది కాబట్టి సందేహం అడిగాడు, బాగానే ఉంది. కానీ కృష్ణుడి యొక్క పూర్తి స్థాయి ఈశ్వరత్వము తెలియదు కదా. బుద్ధి ఇంకా మేల్కోలేదు పూర్తిగా. కానీ కృష్ణుడే చెప్పాలి. విచిత్రం ఏంటంటే, సామాన్య మానవుడికి అర్థం అవుతాడు ఈశ్వరుడు ఎవరో. ఈశ్వరుడే చెప్పాలి తన గురించి, లేకపోతే మనకి ఎవరు చెప్తారు? ఆయన గురించి ఎలా అర్థమవుతుంది మనకి? ఆయన చెప్తేనే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇలా ఈశ్వరుడు చెప్తున్నాడు, ఇప్పుడు గురుస్థానంలో ఈశ్వరుడు చెప్తున్నాడంటే తప్పకుండా అవదలు దాల్చుతాడు. అవునా? శిరోధార్యంగా భావిస్తాడు. ఆ గురి అది కుదురుతుంది. అవునా? ఇప్పుడు ప్రమాణం అనేది మనం ఎందుకు పెట్టుకున్నాం? దేనికైనా ఏంటి దీనికి ప్రమాణం అంటే, ఇదిగో ఇది భగవద్గీత ప్రమాణం, ఇదిగో వేదం ప్రమాణం అంటే అంగీకరిస్తాం. అవునా కదా? కౌన్ కిస్కా ఎవరో ఒకటి చెప్పాడంటే మనకే ప్రమాణమా? కాదు కదా. అందుకని మీకు చెప్పినటువంటి ఈ కర్మయోగం ఉంది చూసావా, ఇది సంప్రదాయబద్ధంగా వస్తున్నదే. ఇప్పటికిప్పుడు నేను కనిపెట్టి చెప్పినటువంటిది కాదు, కొత్త సిద్ధాంతం ఏమి కాదు. ఇమం యోగం, ఈ యోగం ఏ యోగం? కర్మయోగం. ఇది అవ్యయం యోగం అహం ప్రోక్తవాన్ వివస్వతే. నేను దీన్ని ఎవరికి చెప్పాను? వివస్వంతుడికి చెప్పాను. ఎప్పుడో చెప్పాను. తర్వాత వివస్వాన్ మనవే ప్రాహ, ఆయన ఏం చేశాడు? వైవస్వతుడు ఆయన ఏం చేశాడు? మనువుకి చెప్పాడు. మను చక్రవర్తి ఉన్నాడు కదా, ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు ఆయన. ఇక్ష్వాకుకి మనువు చెప్పాడు.
ఈ ప్రకారంగా ఒకళ్ళకొకళ్ళకి ఏవం పరంపరా ప్రాప్తం ఇమం. ఇమం అంటే ఈ కర్మయోగం పరంపరగా వచ్చింది. నేను ఎవరికి? సూర్యుడికి చెప్తే, సూర్యుడు మనువుకి చెప్తే, మనువు ఇక్ష్వాకువు చెప్పాడు. ఇలా పరంపరగా ఈ వంశీయులందరికీ వచ్చింది, సూర్యవంశీయులందరికీ వచ్చింది, ప్రాప్తమైంది. వీళ్ళందరూ ఎవరు? రాజర్షయ. వట్టి రాజులుగా, రాజర్షులు. రాజుకి రాజర్షులకి తేడా ఉంది. రాజులంటే మామూలు రాజులే. రాజర్షులు అంటే రాజులుగా పరిపాలన చేస్తూ బాధ్యత వహిస్తూ ఋషులాంటి పవిత్ర జీవనం గడిపేవాడు, వాళ్ళు రాజర్షులు. అవునా? కాబట్టి ఇంకా కష్టమైంది నన్ను అడిగితే. బ్రహ్మర్షిత్వం హాయ్. ఎందుకంటే ఈ రాజ్యం, ఈ రాజ్యభారం అవసరమైంది. యుద్ధం కూడా చేయాలి కదా. చేయలే, వాళ్ళందరూ యుద్ధం కూడా చేశారు, తపస్సులు చేశారు, యుద్ధము చేశారు. ఇంత పెద్ద బాధ్యత నిర్వర్తిస్తూ కూడా వాళ్ళు దాంట్లో నిలిచారు. గొప్ప విషయం. ఈ కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. ఎవరి ద్వారా? నేనే చెప్పాను. అంటే మరి నువ్వు చెప్పడం ఏంటి కృష్ణ అని సందేహం తర్వాత వస్తుంది. ఇప్పుడు కృష్ణుడు కావాలని ఈ విషయాన్ని చెప్పి అర్జునుడి యొక్క బుద్ధిలో ఒక ప్రశ్నను రేకెత్తింపజేస్తున్నాడు. ఆ ప్రశ్న అర్జునుడు వెయ్యాలి, అప్పుడు మళ్ళీ సమాధానం చెప్పాలి. ఇదే టిక్లింగ్ ద మైండ్, థింకింగ్ ని ప్రొవోక్ చేయటం అంటే ఇది. ఒక కొత్త విషయాన్ని కనుక చెప్తే బుద్ధి ఆలోచన పరుడు ఏం చేస్తాడు? ఆలోచించి ప్రశ్నిస్తే అప్పుడు అసలు విషయాన్ని చెప్తాడు. ఇది గురువు చేయవలసినటువంటి. అవునా కాదా? అంతేగాని డల్గా నువ్వు చెప్పుకోపా స్వామి మేము వింటాంలేగా. అలా కాదు, ఆలోచించేవాడై ఆలోచింప చెయ్యాలి. ఆలోచింపజేయాలంటే ఒకటి కొత్త కొత్త వాటిని మధ్య మధ్యలో చెప్తూ ఉండాలి, రెండు ప్రశ్నిస్తాలు. కృష్ణుడు కూడా 2-3 సార్లు ఇక్కడ మనం చూసాం ప్రశ్న రూపంలో చేశాడు. ఇప్పుడు పరంపరగా వచ్చినటువంటి యోగం ఏమైపోయింది? సహా కాలేన మహతా నష్ట పరంతప. సహయోగ, ఆ కర్మయోగము కాలేన అంటే కాలక్రమంలో గొప్ప నష్టాన్ని మరి పొందింది. అంటే నష్టమైపోయింది. నష్టమైపోయిందంటే లేకుండా పోయింది. ఈ యోగం అనేది లేకుండా పోయింది. కాబట్టే కృష్ణుడు ఏం చేశాడు? మళ్ళీ ఈ యోగాన్ని అర్జునుడి ద్వారా లోకానికి అందించాడు. అంటే పరంపరగా వస్తోంది. ఇక్ష్వాకు వంశీయులందరూ కూడా చేశారు. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? మధ్యలో ఎక్కడో బ్రేక్ వచ్చేసి తెలియకుండా పోయింది. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? ఎప్పుడో నశించిపోయినటువంటి ఆ విద్యనే మళ్ళీ ఇప్పుడు భగవంతుడు చెప్తుంది. సో దీని అర్థం ఏంటంటే 3వ అధ్యాయంలోనే జనకాదయ చెప్పాడు. ఆస్థిత జనకాదయ. ఈ కర్మయోగం నేను నీ కొత్తగా చెప్పింది కాదు నాయన. జనకుడు మొదలైనటువంటి చక్రవర్తులు దీన్ని ఆచరించారు, లోక సంగ్రహం కోసం, లోకహితం కోసం చేశారు వాళ్ళు. కాబట్టి నువ్వు కూడా అది దృష్టిలో పెట్టుకొనైనా చెయ్యి ఈ ఆచరణ కర్మయోగం అని చెప్పాడా లేదా? మరి జనకుడు ఎప్పటివాడు? అక్కడ సూచనప్రాయంగా చెప్పాడు, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇది ఆచరింపబడి అనేక మంది రాజర్షుల చేత ఆచరింపబడి వాళ్ళు దానివల్ల ప్రయోజనం పొందారు. కాబట్టి నువ్వు కూడా హాయిగా ఆచరించవచ్చు అనే విషయం. కానీ ఈ శ్లోకంలో మహతా నష్ట అంటే ఏంటి? యోగము నశించిపోయింది, పూర్తిగా తెలియకుండా అయిపోయింది. ఎందుకు తెలియకుండా అయిపోయింది? ఏమీ లేదు, మధ్యలో ఆచరించే వాళ్ళు లేకపోవడం చేత తెలియలే. ఏ సంప్రదాయమైనా, ఏ ఆచారమైనా పరంపరగా ఆచరిస్తూ ఉంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుంది, తరం నుంచి ఇంకో తరం వస్తుంది. మధ్యలో ఆచరించడం ఆపేశారు అనుకోండి, ఎక్కడో ఒకచోట బ్రేక్ వచ్చింది, అప్పుడు తెలియదుగా. తర్వాత ఏమిటో మా తాతగారి కాళ్ళని చూస్తున్నా అండి, మా ఇంట్లో చెయ్యరండి, అయిపోయాయి వీడు చేయడు. అవునా కదా? వాళ్ళు చేస్తుంటే ఇది పరంపరగా వస్తుంటే, అవునండి మా చిన్నప్పుడు చూశాను, మా తాతగారు సంధ్యావందనం చేసేవారు. మా నాన్న అయితే ఎంతసేపో కూర్చొని గాయత్రి చేసేవాడు. చూస్తే కళ్ళతో
ఓహో ఇదే ఆచరణ అని తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, అవునే కాదు. కాబట్టి చేసేవాడు లేకపోతే దాన్ని చూసేవాడు ఉన్నాడు, తర్వాత పూర్తిగా తెలియకుండా పోతుంది, కొంతకాలానికి పూర్తిగా పోతుంది. ఇప్పుడు జరిగింది అదే నష్టం, ఇప్పుడు జరిగింది అదే. కాబట్టి మహతా నష్ట కర్మయోగం ఎందుకు ఇలా మృగ్యమైపోయింది? కారణం ఏంటి అంటే దాన్ని చేసేవాడు ఆచరించేవాడు లేకపోవడం, అలా జరిగింది. కాబట్టి వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు కర్మయోగాన్ని ఆచరించిన వాళ్ళు రాజర్షులు. చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు బ్రహ్మర్షులు అంటే వేరు, వాళ్ళు స్వతహాగా బ్రాహ్మణులయ్యి సత్వగుణ సంపన్నులయ్యి శాస్త్రాలు చదువుకొని వేదాధ్యయనం చేసి ఆ వైదిక మార్గము ఆ మార్గంలోనే ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఈ ఆచరణ. కానీ రాజర్షులు రాజుగా ఉంటూ ఋషి జీవితాన్ని గడపడం అనేది చాలా ఛాలెంజింగ్, అవునా కాదా? ఎందుకంటే రాజు అనేటప్పుడు కొంత రజస్సు కావాలి. రజస్సు ఉండద్దా? ధర్మాచరణకి, ధర్మాన్ని నిలబెట్టడానికి, రక్షణకి కావాలి. ఇది చేస్తూనే కర్మయోగాన్ని ఆచరించమని అదేగా చెప్పాడు. నీవు యుద్ధం చేయి, కానీ జయ అపజయాలు, లాభ నష్టాలు సమీకృత్వ సమంగా చేస్తూ అధ్యాత్మ చేతస మై కర్మ సర్వాణి కర్మాణి సన్యస్య. ఇది ఏం తేలికండి కదా? కాబట్టి ఈ కష్టమైన పని చేస్తూనే నువ్వు శిక్షణ ఇచ్చుకోవాలి. అందుకని ఇది కలియుగంలో మానవుడి కోసం చెప్పాడు. ఏంటి, ద్వాపరంలోనే అంతమైపోతే కలిలో ఎక్కడొస్తుంది? కాబట్టి శ్రీకృష్ణుడు జగద్గురు కలియుగ మానవుల కోసము ఈ కర్మయోగ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాడు. ఒక రకంగా రినైసెన్స్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ కర్మయోగ, అది కృష్ణుడు చేశాడు. కర్మయోగమే కాదు, జ్ఞానయోగం మాత్రమే ఉంది చెప్పండి. అందుకనే ద్వివిధ నిష్ఠ పురా ప్రోక్తామయానగ 3వ అధ్యాయంలో చెప్పాడు. 2 నిష్ఠలు నేను ఎప్పుడో సృష్టి ప్రారంభంలోనే చెప్పానయ్యా అన్నాడు. గుర్తులా? ఏమిటి? జ్ఞాననిష్ట, కర్మనిష్ట. సాంఖ్యులకి ఏమిటి? జ్ఞానము, యోగులకి కర్మయోగం. అవునా? ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాన్ని ఇంకా స్పష్టంగా ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్పాట ఆయన? ఎవరున్నారు సృష్టి ప్రారంభంలో? సూర్యుడు. సూర్యుడు అనగానే మండుతున్న అగ్నిగోళము అన్నట్టు విజ్ఞాన శాస్త్రం. మండుతున్న అగ్నిగోళం కాదు సూర్యుడు అంటే, సూర్యనారాయణుడు. సూర్యుడు అధిష్ఠించి సూర్యమండలాన్ని ఒక శక్తి ఉన్నది, ఒక దేవుడు, ఒక దేవత అంటాం ఆ శక్తినే కదా. ఆయన వల్ల ఈ విశ్వం అంతా కూడా పోషింపబడుతుంది, రక్షించబడుతోంది. అవును కదా? అందుకని మనం సూర్యదేవుణ్ణి ఆరాధించడం మన సంప్రదాయం కదా. ఆయన వెలుగునిస్తాడు బాహ్యంగా, ఆదిత్యుడి రూపంలో ప్రపంచానికి వెలుగునిస్తాడు, సృష్టికి. అంతర్గతంగా లోపల వెలుగునిస్తాడు. మన కంటికి అధిదేవత సూర్యుడే, అవునా? సో ఈ ప్రకారంగా చూస్తే సూర్య భగవానుడు ఎవరు? భగవంతుడి యొక్క సృష్టిలో ఒక అంశ, అవునా? ఈ లోకాన్ని పాలించి పోషించేవాడు ఆయన. అందుకని ఆయన ద్వారా విద్యను వ్యాపింపజేశాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి విద్యను ఎక్కడ నేర్చుకున్నాడు? సూర్యుడి ద్వారానే నేర్చుకున్నాడు. మరి ఆంజనేయ స్వామి త్రేతాయుగమేగా ఆంజనేయ స్వామి. మరి ఇక్ష్వాకు వంశీయులు అప్పటి వాళ్లే కదా వీళ్ళంతా. అందుకని మనువు మూలం, మనువు కంటే ముందు ఈయనున్నాడు సూర్యుడు. సో ఆ రకంగా ఈ విద్యని చక్కగా పరంపరగా వచ్చింది. దీన్ని ఆచరించే వాళ్ళు మధ్యలో లేకపోవటం చేత ఇది నష్టమైపోయింది నాయన. కాబట్టి నీవు దీన్ని చక్కగా ఆచరించవచ్చు అనే ఒక విషయం సూచించారు భగవంతుడు.